బాగా ప్రిపేర్ అయి ఉన్నారు. మొన్న అనుకోకుండా క్యాన్సిల్ చేశాం కదా, సో ఈ వీక్లో అనంతపురంలో ప్లాన్ చేస్తాం సార్. ఆయన కూల్గా ఉన్నారా? మైక్ ఆయన పక్కన కూర్చొని టెన్షన్ ఉండదు. కూల్ ఏంటి? నేను బాలకృష్ణ గారి పక్కన చాలా తక్కువ కూర్చుంటా సెట్లో, అలానే మనోడి పక్కన. ఫైర్ బ్రాండ్ అవి. రిజల్ట్ వచ్చేదాకా మాకు ఆ స్ట్రెస్ ఉంటుంది, కానీ రిజల్ట్ వచ్చిన తర్వాత కొంచెం ఇంకా రిలాక్స్ అయిపోతాం కదా. సో మీ అందరికీ ఇక్కడే తొడలు కొట్టాను కదా నేను. మరి పోలే చెప్పింది అయినాయి అన్నంత హ్యాపీనెస్ ఉంటుంది కొంచెం, అందుకని ఇంకా రిలాక్స్గా థ్యాంక్ యూ నెంబర్స్. ఎందుకంటే ముందైతే ఎక్కడ ఒక నెగిటివ్ వర్డ్ లేకుండా అంత పాజిటివ్ ఉంది రిపోర్ట్. పండగ సినిమా రెవెన్యూ ఎంత చేస్తుంది అనేది ఇంకా స్లోగా టైమే చెప్తుంది. బాబీ గారు ఈ సినిమాలకి ఫస్ట్ నెగిటివ్ టాపిక్స్ హిట్ అవుతుంది, దీనికి ఫస్ట్ డే నుంచి బ్లాక్ బస్టర్ టాపిక్స్ చాలా ఆనందంగా ఉందండి. మీరు వేసిన ప్రశ్నలో ముందు చెప్తుంటే చాలా వినడానికి ఆనందంగా ఉంది. థ్యాంక్ యూ సో మచ్. బేసిక్గా మాస్ కమర్షియల్ సినిమాలకి టెక్నికల్ అప్రిషియేషన్ చాలా అరుదుగా వస్తుంది. ఈ సినిమా గురించి, మ్యూజిక్ గురించి, లైక్ ఎడిటర్ గురించి అన్నీ మాట్లాడుతున్నాం, యాక్షన్ కొరియోగ్రఫీ గురించి టోటల్. సో దాని అదే నేను చెప్పాను కదండి, వంశీ గారు నేను ప్రాజెక్ట్ స్టార్ట్ చేసినప్పుడు మా మెయిన్ మోటివ్ ఏంటంటే ఖచ్చితంగా చాలా న్యూ ఏజ్ కమర్షియల్ ఫిల్మ్, గొప్ప కథనేవి రాయలేము. ఎందుకంటే మోర్ దాన్ 100 ఫిల్మ్స్ చేసిన బాలకృష్ణ గారితో నేను ఎక్కడి నుంచో ఏలియన్ నుంచి కథ తీసుకురాలేను. ఎందుకంటే ప్రొడ్యూసర్కి డబ్బులు మిగలాలి, సేఫ్ గేమ్ చేయాలి. సో ఆ ప్రాసెస్లో నుంచి ఒక కమర్షియల్ ఫిల్మ్ని న్యూ ఏజ్గా చెప్పాలంటే బెటర్ విజన్ ఉండాలి, మంచి డిఓపి ఉండాలి, మంచి ఎడిటర్ ఉండాలి, మంచి మ్యూజిక్ డైరెక్టర్ ఉండాలి. సో ఇవన్నీ కూడా అవుట్పుట్ ఇప్పుడు మీరు ఏదైతే అప్రిషియేట్ చేస్తున్నారో తెలుగు ఆడియన్స్ అన్న మీరైనా, మేము 2 years బ్యాక్ మా ఇంటెన్షన్ అదే, ఖచ్చితంగా బెస్ట్ అవుట్పుట్ ఇవ్వాలి అనే దాంతోనే బయలుదేరాం, దాని మీదే హోంవర్క్ చేసాం. ఈ రోజున దాని రిజల్ట్ మేము ఎంజాయ్ చేస్తాం. స్టైలిష్ స్టెప్ వేశారు మీ శేఖర్ గారు వేయించారా? మీ శేఖర్ గారే లాస్ట్ మినిట్లో. అది అంటే బాలకృష్ణ గారు పవర్ఫుల్ డైలాగ్స్ అవన్నీ మేము ఎక్స్పీరియన్స్ చేస్తున్నాం. సెటిల్గా అనిపించారు ఈ సినిమాలో బాలకృష్ణ గారు. ఎక్కడ కూడా ప్రీవియస్ మూవీస్కి కంపేర్ చేస్తే బాలకృష్ణ గారు సెటిల్నెస్ అనేది చాలా అండర్లైన్ చేశారు. అది బాగా వర్కౌట్ అయింది అనిపించింది. కాన్షియస్గా తీసుకున్న డెసిషన్. కాన్షియస్గానండి, ఎందుకంటే ఇప్పుడు బాలకృష్ణ గారితో ఓ డైరెక్టర్గా నాకు పేరు రావాలన్నా, ఆడియన్స్ మిగతా సినిమాల కన్నా ఈ సినిమాకి ఎక్కువ ఎంజాయ్ చేస్తూ వెళ్ళాలన్నా ఎక్కడో ఒక ఎక్స్ఫాక్టర్ మనం క్రియేట్ చేస్తూ ఉండాలి. అది విజువల్స్లో అయి ఉండొచ్చు, బాలకృష్ణ గారి ప్రజెన్స్లో అయి ఉండొచ్చు, అలానే కాస్ట్యూమ్స్లో అయి ఉండొచ్చు. కాస్ట్యూమ్స్ ఇంతమంది పోతున్నారంటే హర్ష అని మా కాస్ట్యూమ్ స్టైలిష్ ఉన్నాడు, తను కూడా తన టీంతో పాటు రోజు ఉండి బాలకృష్ణ గారిని కంఫర్టబుల్గా చూసుకుంటూ, బాలకృష్ణ గారు దేని మీద అందంగా ఉంటారు. ఎందుకంటే వన్స్ మనం ఏదైనా వేసామంటే దానికి ఒకసారి ఫిక్స్ అయిపోతారు బాలకృష్ణ గారు లాంటి సీనియర్ హీరోస్. సో ఆయన ఒంటి మీదకి వెళ్ళడానికి ముందే మేము చాలా హోంవర్క్ చేసాము. సినిమాని వేరే సినిమాతో కంపేర్ చేస్తున్నప్పుడు దేనో రిఫరెన్స్ తీసుకోవడం కాదు, ఇదే రిఫరెన్స్ ఏదని చెప్పి కొట్టారు. అలాగే తమన్ గారు కూడా మన ప్రీ రిలీజ్ ఈవెంట్లో మా కాంబినేషన్ అంటే ఇలాగే ఉంటుంది, కాకపోతే రెడీగా ఉండండి అన్నట్టు కామెంట్ చేశారు. ఇంత కాన్ఫిడెన్స్ ఎలాంటి అవుట్పుట్ చూసిన తర్వాత? ఒకసారి ఫస్ట్ ఒక రఫ్ ఎడిట్ వేసిన తర్వాత తమన్కి స్కోర్కి సినిమా వెళ్ళిన తర్వాత రఫ్ స్కోర్ జరుగుతున్నప్పుడు రీల్ వైజ్ చెక్ చేసుకుంటూ ఉన్నాము. ఆ రీల్ వైజ్ చెక్ చేసినప్పుడే మాకు అర్థమైపోయింది ఇప్పుడు ఏదైతే బ్లాగ్స్ గురించి ఆడియన్స్ మాట్లాడుతున్నారో ఆ బ్లాగ్స్ అని 4 months బ్యాకే నాకు చూపించారు బాబీ. సో అప్పటి నుంచి నాకు తమనికి ఆ గట్టి నమ్మకం వచ్చేసింది, అప్పుడు ఇది తగులుతుంది గట్టిగా అని. సో కానీ ప్రాసెస్లో అందరూ తావరేట్ చేసుకునే సినిమా ఇచ్చారని అంత స్పేస్లో కూడా మాట్లాడారు, ఎలా అనిపించింది? అవును, ఫస్ట్ ఎప్పుడైనా ఇట్లాంటి మాస్ హీరోస్తో చేసినప్పుడు ఫ్యాన్స్ సాటిస్ఫై చేయడమే కదా మెయిన్ టార్గెట్. వాళ్ళు మీకు కట్అవుట్ కూడా పెట్టారు, నెల్లూరులో కట్అవుట్ పెట్టారు. అదే మనం మాస్ సినిమా తీసినప్పుడు ముందు అప్రిషియేషన్ రావాల్సిందే ఫ్యాన్స్ నుంచి. సో ఫస్ట్ అది వచ్చేస్తే వెరీ హ్యాపీ, దాని తర్వాత జనరల్ పబ్లిక్ ఇంకా స్లోగా. ఫ్యాన్స్ అయితే సినిమాకి అంటే పొట్టేలు కొట్టి రైతాభిషేకం చేస్తూ వీడియోస్ వచ్చాయి. సో ఒకప్పుడు బాలకృష్ణ సినిమా అంటే తర్వాత ఇప్పుడు అదే కాంబినేషన్ అదే సిరీస్లో బాబీ కూడా ఆ జాబితాలో చేరారు. బాలయ్యతో వర్కౌట్ అయ్యే సినిమాలో ఏదైతే ఉంటాడు పక్కగా అంటే బాబీ పేరు కూడా ఇప్పుడు జాబితాలో ఉంటాడు. సో దానికోసం పేరు రావడం అనేది చాలా ఆనందంగా ఉందండి. థ్యాంక్స్, మీరు ఆడియన్స్ నుంచి అంత మంచి మాట నాకు చేరేసినందుకు.
నేను మీరు అన్న కాంబినేషన్ బాలయ్య గారిది బోయపాటి గారిది, అలానే దానికంటే ముందు బి గోపాల్ గారి నేను గుంటూరులో చూసేవాడిని. లైక్ నరసింహనాయుడు అయి ఉండొచ్చు, సమరసింహారెడ్డి అయి ఉండొచ్చు. అలానే వినాయక్ గారిది చెన్నకేశవ రెడ్డి, బాలకృష్ణ గారి కాంబినేషన్ నాకు తెలుసు. దాంట్లో ఎలా అంటే నాకు ఇవాళకి గుర్తు, వినాయక్ గారికి బాలకృష్ణ గారితో ఫస్ట్ సినిమా అది. సినిమా అంతా అయిన తర్వాత రోలింగ్ టైటిల్స్లో వినాయక్ గారు కనపడంగానే థియేటర్ విజిల్స్ వేసింది. సో ఒక బాలకృష్ణ గారు లాంటి ఒక ఎక్స్ట్రాడినరీ ఎనర్జీ సోల్తో మాస్ డైరెక్టర్ కనుక కరెక్ట్గా సినిమా తీస్తే జనం ఏ విధమైన రెస్పెక్ట్ ఇస్తారో ఆ రోజు మెంటల్గా నేను ఫిక్స్ అయిపోయాను. సో మనకు బాలకృష్ణ గారు దొరికినప్పుడు ఖచ్చితంగా అది మనం తీసుకోవాలని అనిపించింది. సో నా మోటివ్, నా ఇంటెన్షన్ పాజిటివ్ అవ్వడం వల్ల భగవంతుడు దాన్ని మళ్ళీ నాకు తిరిగి ఇచ్చారు. అవును, తప్పకుండా ఉంటుందండి. ఎప్పుడు అనేది చెప్పడం తప్ప. ప్రతి సినిమా కూడా బాలయ్య గారి సినిమా కంటే బెనిఫిట్ షోలు అలా ఉండే, కానీ ఈసారి ఎఫెక్ట్ ఏమైనా పడింది? లేదండి. యాక్చువల్లీ నాకు నైజాం తెలంగాణలో ఎర్లీ షో పడకపోవడం కూడా ఏం అడ్వాంటేజ్ అయింది. టాక్ ఇంకా బాగా స్ప్రెడ్ అయింది. ఓవర్సీస్లో ఒక రకంగా టాక్ వచ్చింది, తర్వాత ఆంధ్రాలో ఫస్ట్ స్క్రీనింగ్ పడింది, ఆంధ్రాలో ఇంకో రకంగా టాక్ వచ్చింది. సో ఎమోషన్ బాగా వర్కౌట్ అయిందని ప్రజ్ఞాది కానీ శ్రద్ధాది కానీ అన్ని ఎమోషన్స్ బాగా వర్కౌట్ అయ్యాయని ఒక టాక్ వచ్చింది. సో అవన్నీ హెల్ప్ అయినాయి నైజాం ఓపెన్ అయ్యేటప్పటికి. నైజాం అక్కడి నుంచి బ్యాంక్తో ఓపెన్ అయింది. సో షో మేమేం మిస్ అవ్వలేదు అలా. సో ఈసారి మేము అది కూడా జనరల్గా ఇప్పుడు దాకా మేము డాకు అని యాక్షన్ ఫిల్మ్ అని ప్రమోట్ చేసాం. ఎందుకంటే శ్రద్ధ క్యారెక్టర్ని, ప్రజ్ఞ క్యారెక్టర్ని ఎలా ఉంటుందని రివీల్ చేయలేక. సో ఇప్పుడు ఒకసారి రిలీజ్ అయిపోయింది కాబట్టి ఇప్పుడు ఆడియన్స్ మళ్ళీ చెప్తున్నాం, ఒక మంచి ఫ్యామిలీ ఎమోషన్, ఒక బ్రదర్ సిస్టర్ ఎమోషన్, ఒక వైఫ్ అండ్ హస్బెండ్ ఎమోషన్, అన్ని ఎమోషన్స్ ఉన్నాయి ఫ్యామిలీకి. ఒక బాబుతో ఒక తండ్రిలాగా ఒక బాలకృష్ణ గారు ఎలా అన్ని ఫ్యామిలీ కావాల్సిన అన్నీ ఉన్నాయి. సో తప్పకుండా పండగకి ఫ్యామిలీస్ అందరికి వెళ్ళి హ్యాపీగా చూడాల్సిన సినిమాని ఐ వాంట్ టెల్ ఇట్ అగైన్. ఒక మాస్ బాలకృష్ణ గారి సినిమానే కాకుండా బాబీ గారు ఓపెనింగ్ మ్యాన్షన్ హౌస్ సీన్కి విపరీతమైన అప్లోజ్ వస్తుంది. అంటే ఆ వేవ్ తగ్గడానికి ఒక 20 seconds పట్టింది. ఆ మ్యాన్షన్ హౌస్ పర్టికులర్ సీన్ పెట్టాలనే ఐడియా మీదేనా? బాలకృష్ణ గారు అంటే మ్యాన్షన్ హౌస్. సో అదే అంటాను కదా, ఏది మిస్ అవ్వకూడదు, అందుకని అది దాన్ని అడాప్ట్ చేసుకోవడం జరిగింది. డైలాగ్స్ కూడా డైలాగ్స్ అనే హైలైట్. బట్ ముందది చెప్పు గాడిద అనేది బట్ ఆ డైలాగ్ సపరేట్గా మళ్ళీ ఇంకొక థియేటర్ మొత్తం ఒకసారి. సో దాని బాగా వేరే డైలాగ్ మళ్ళీ ఆయనతో చెప్పించడం. అదే అది చెప్పాను కదండి ముందు, మేము ఫ్యాన్స్ని దృష్టిలో పెట్టుకున్నాం. ఎక్కడ కూడా సెటిల్డ్గా వెళ్తున్న కథలో ఎక్కడ ఆడియన్స్ చాలా క్లాస్ టచ్ ఇస్తాడని ఫీల్ రాకూడదంటే అక్కడక్కడ చిన్న అలాంటి పంచెస్ ఏదో ఒక థియేటర్ వైబ్ అవటానికి ఏది వదలకూడదని ఒక థాట్తో స్టార్ట్ చేసాం. సో కుదిరినప్పుడల్లా మ్యాక్సిమం వేస్తూనే ఉన్నాం పంచెస్. బాలయ్యతో సినిమాలు ఈ మధ్యన నేషనల్ రీచ్ ఉన్న కంటెంట్ వస్తుంది, బట్ ఆయన తెలుగుకి ఎందుకు పరిమితం చేస్తారు? అది బాలయ్య గారిని అడగాలండి. ఈరోజు ఫ్యాన్స్తో అంటే సినిమా చూసి వచ్చిన ఆడియన్స్తో ఇంటరాక్ట్ అయిన తర్వాత వచ్చిన కామన్ పాయింట్ ఏంటంటే, ఒక బాలకృష్ణ అభిమాని సినిమా తీస్తే ఎలా ఉంటుందో నాగవంశీ గారు చేసి చూపించారు అంటే. సో దానిపైన అదే చెప్పాను కదా, ఫస్ట్ ఇట్లాంటి మా సినిమా తీసినప్పుడు బాబీ నాకు చెప్పినట్టు ఫ్యాన్స్కి ఏ ఎలిమెంట్స్ పెడితే ఫ్యాన్స్ సాటిస్ఫాక్షన్ ఉంటుంది అనేది అన్ని బాక్సెస్ స్టిక్ చేసి మరీ తీసాం ప్లాన్ చేసి. అవన్నీ వాళ్ళకి తగిలి వాళ్ళు అంత హ్యాపీ ఫీల్ అయ్యారు. సో వీఆర్ ఆల్సో వెరీ హ్యాపీ దట్ వీ కుడ్ సాటిస్ఫై దెమ్. అంటే ప్రొడక్షన్ వాల్యూస్ కానీ ఒక నెక్స్ట్ లెవెల్లో కనిపిస్తున్నాయి. అంటే సైన్స్ సీక్వెన్స్ హాలీవుడ్ సినిమా చూస్తున్న ఫీల్ కలిగింది థియేటర్లో చూస్తుంటే. అంటే ఈ టెక్నికాలిటీస్ గురించి చాలా ప్రతి రివ్యూస్లోనూ పాయింట్అవుట్ చేస్తున్నారు, అంటే ఎవ్రీ డిపార్ట్మెంట్ గురించి. దాని గురించి అదే ఒక ఇలా బాలకృష్ణ గారు ఒక లార్జర్ లైఫ్ మాస్ సినిమా తీస్తున్నప్పుడు అలాంటి మాస్ సినిమాలో కూడా ఒక డిఓపి వర్క్ గురించి, తమన్ గారు స్కోర్ అంటే ఓకే, ఒక డిఓపి వర్క్ గురించి ఇట్లా హ్యాండ్ స్టామ్లో ఇప్పుడు యుగంధర్ క్రియేట్ చేశారు ఇప్పుడు విఎఫ్ఎక్స్ ఇట్లా వాటి గురించి మాట్లాడుతున్నారంటేనే మేము దాని మీద ఎంత ఎఫర్ట్ పెట్టాము చూడ. ఒక మా సినిమాకి కొత్త పర్సెప్షన్ లేకపోతే కొత్త ఈ థాట్ ప్రాసెస్ ఇద్దామన్న ఉద్దేశంలో ట్రై చేసాం గట్టిగా, అది వర్కౌట్ అయింది. వంశీ గారు బాలకృష్ణ గారి సినిమా అంటే చాలా సినిమాస్లో ఫ్యాన్స్ ట్రై చేస్తారు. దానికి దీనికి సంబంధం లేదండి. ఓటీటీలో వచ్చినా ఆడే చోట ఆడుతున్నాయి. కంటెంట్ చూస్తే నార్త్ ఆడియన్స్ కూడా బాగా అట్రాక్ట్ అయ్యేలా కనిపిస్తుంది. అది ఓన్లీ ఓటీటీ రిలీజ్ చేస్తారా, హిందీ లేకపోతే థియేటర్ ఆలోచన? అంటే రిజల్ట్ వచ్చిన లాస్ట్ 2 days నుంచి బస్కి డిస్ట్రిబ్యూటర్స్ అడిగారు 17th చేద్దామని, అదే ప్లాన్ చేస్తాం. సెన్సార్ ఫార్మాలిటీస్ అని టైం కావకపోతే 17th ఇచ్చేద్దాం, తమిళ హిందీ. మీరు హిట్ అయితే పార్ట్ 2 లాగా చేసేస్తారు.
దీని నుంచి ఎక్స్పెక్ట్ చేసి దీనికి యాక్చువల్లీ సీక్వెల్ కదా ప్రీక్వెల్ ప్లాన్ చేస్తున్నాం. ఆ హార్స్ మీద హెడ్లెస్ ఉంది కదా, అదొక హీరోని చేసి దాన్ని ప్రీక్వెల్ చేద్దామని ట్రై చేస్తున్నాం. నేను చెప్తే ఆయన హై ఫీల్ అయ్యారు, ఆయన రెడీ అయిపోయారు. కేక్ పెట్టా. ఆహా.